బాక్స్ ఆఫీస్ వద్ద సునామీలాగా దూసుకొచ్చిన హనుమాన్ 300 కోట్లను కొల్లగొట్టడమే కాకుండా నెల రోజులు దాటిన తర్వాత కూడా 300 కేంద్రాల్లో ఇంకా రన్ అవుతూ ఉండటం టాప్ సెన్సేషన్ అని చెప్పొచ్చు. వసూలు దాదాపు ఫైనల్ రన్కు దగ్గరగా వెళ్తున్నాయి. వీకెండ్స్ మినహాయించి మిగిలిన రోజుల్లో బాగా నెమ్మదించింది. ప్రత్యేకంగా యూఎస్ ప్రమోషన్స్లను పూర్తి చేసుకున్న హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు సీక్వెల్ స్క్రిప్ట్ పనులు మొదలుపెట్టాలి. డిమాండ్ దృష్ట్యా బడ్జెట్ చాలా భారీగా ఉండబోతుంది. ఈ మేరకు నిర్మాత పూర్తి సంసిద్ధతను వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. బాక్స్ ఆఫీస్ వద్ద సునామీలాగా దూసుకువచ్చిన హనుమాన్ 300 కోట్లను కొల్లగొట్టడమే కాకుండా నెల రోజులు దాటిన తర్వాత కూడా 300 కేంద్రాల్లో ఇంకా రన్ అవుతూ ఉండటం టాప్ సెన్సేషన్ అని చెప్పొచ్చు. ఒక పెద్ద హీరో హనుమంతుడి వేషంలో కనిపిస్తారని ప్రశాంత్ వర్మ చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. దీనికోసం ప్రస్తుతం ఆప్షన్ల జల్లడ పడుతున్నారు. మొదటగా వినిపించిన పేరు రానా. ముంబైలో తేజ సజ్జాతో కలిసి హనుమాన్ ప్రమోషన్స్లో కనిపించింది దీనికోసమేనని ఒక టాక్ ఉంది. తనకున్న ముందు కేజీఎఫ్ యష్ ని ట్రై చేస్తున్నట్లు తెలిసింది. ఒకవేళ నితీష్ తివారీ రామాయణంలో రావణుడి వేషం వద్దనుకుంటే అప్పుడు ఈ హనుమాన్ ప్రతిపాదనకు ఎస్ చెప్పొచ్చనే నమ్మకంతో అడగొచ్చని వినికిడి. కన్నడ స్టార్ దర్శన్ ని అనుకున్నారు, కానీ అతను ఇతర భాషల సినిమాలు చేయడు. ఒకవేళ వీళ్ళు కాకపోతే ఇంకెవరు అనే ప్రశ్న పెద్ద సమస్య. చిరంజీవి ప్రస్తావన పలు ఇంటర్వ్యూలలో వచ్చినా ఆయన చేయరని వినిపిస్తున్న మాట. వీరభక్తుడు కాబట్టే తన దేవుడి పాత్ర ఒప్పుకోరని అంటున్నారు. సో ప్రశాంత్ వర్మకి ఇది భారీ టాస్క్. పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న వాళ్ళను తీసుకుంటే రీచ్ ప్లస్ బిజినెస్ రెండు పెరుగుతాయి. ఈసారి హిందీ మార్కెట్ ఇంకా కీలకం. కానీ మన సక్సెస్లు చూసి ఈర్ష్య పడుతున్న బాలీవుడ్ బ్యాచ్లో ఆల్రెడీ హనుమాన్ మీద సినిమాలు మొదలు పెట్టేస్తున్నారు. ఎన్ని తీసినా మన హనుమాన్ తెచ్చుకున్న క్రేజ్ వేరే లెవెల్. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.